మీరు బీజేపీలో చేరినప్పుడు అందరికీ మాలాంటి వాళ్ళకే కాదు మామూలు వాళ్ళకి కూడా అసదుద్దీన్ ఓవైసీ జైలు నుంచి బయటకు వస్తున్నప్పుడు అక్కడ మీరున్న ఒక ఫోటో హిందువులో చాలా ప్రముఖంగా వచ్చేయింది. బహుశా ఆ ఫోటో వచ్చేయకపోతే మీకు ఆయనకు సంబంధం ఉందని కూడా ఎవరికి తెలిసి ఉండేది కాదు. అంటే అసదుద్దీన్ సోదరుల తరఫున అసదుద్దీన్ ఓవైసీ తరఫున వాదించిన వ్యక్తి బీజేపీలో చేరడం సాధ్యమా, బీజేపీ ఆయన ఆమోదిస్తుందా అనే ఒక పెద్ద ప్రశ్న. సార్ ఇక్కడ బేసికల్లీ జరిగింది ఏంటంటే సార్ చాలా మంది ఏమనుకుంటారంటే ఆ కాలంలో ఒక రిఫ్ట్ ఏం జరిగింది, అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవతల మీద చేసినటువంటి గొడవలు, అక్బరుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా హిందూ సంస్థలు నడిపినటువంటి గొడవలు అన్నీ ఉండడం వల్ల చాలా మంది అసదుకి ఇచ్చినామా బెయిల్, అక్బర్కి ఇచ్చినామా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు. నేను మళ్ళీ మీ ద్వారా క్లారిఫై చేయదలుచుకుంది ఏంటంటే అక్బరుద్దీన్కి నేను ఎప్పుడు అడ్వకేట్ని కాదు. అక్బరుద్దీన్ తరఫున ఏ కేసులో కూడా నేను వకాలత్ ఫైల్ చేసింది లేదు. అసదుద్దీన్ ఓవైసీ గారికి కూడా మెదక్ జిల్లా కలెక్టర్గా అశోక్ సింఘాల్ గారు ఉన్నప్పుడు, మా మెదక్ జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు ఆ నేషనల్ హైవే వైడనింగ్ కార్యక్రమంలో పటాన్ చెరువు దాటినాక ముత్తంగి దగ్గర రోడ్డు మధ్యలో ఒక చర్చ్ ఉంటే దాని వైడనింగ్ కార్యక్రమంలో గోడలు డిస్మెటల్ జరిగినాయి. ఆ రోజు సంఘటన జరిగిన రోజు ఆ రోజు మాబ్ మొబిలైజేషన్ జరిగింది. హైవే మీద రాస్తారోకో జరుగుతూ ఉంది. గొడవ జరుగుతూ ఉందంటే చూసే వాళ్ళు అందరు పోతారు కాబట్టి నాకు ఆ సంఘటన జరిగిన స్థలానికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండదు నేనుండే ఇల్లు. సో అందరూ పోయినారు. అక్కడ గొడవ అవుతుందట, ఏదో పొద్దు నుంచి ట్రాఫిక్ జామ్ అయిందంటే అందరూ పోయినారు. తర్వాత ఎంఐఎం వాళ్ళు వచ్చారు, ఎందుకంటే మసీదులు కూడా కొట్టినారు అనేటువంటి కేసు కాబట్టి ఎంఐఎం వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ లాఠీ చార్జ్ చేసి ఆ కలెక్టర్ను ఎస్పీని నెట్టేస్తే వాళ్ళు కింద పడడం, ఒక ఘర్షణ వాతావరణం వచ్చింది. దాంట్లో పటాన్ చెరువు తహసీల్దార్ గారు కంప్లైంట్ ఇచ్చారు, అధికారుల విధులకు ఆటంకం కలిగించారు అని చెప్పి. ఆ కేసు ట్రయల్ నడుస్తున్నప్పటి నుంచి ఒక 70-80 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు. అందులో హిందువులు, ముస్లింలు, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. దాన్ని మా ఇంటి పక్కన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అడ్వకేట్ ఉన్నాను, లోకల్ గా అందరికి అందుబాటులో ఉంటాను కాబట్టి. తర్వాత వీళ్ళకి కొంతకాలం హైదరాబాద్ అడ్వకేట్లు చేసిన తర్వాత లోకల్ గా మీరు ఉంటారు కాబట్టి మాకు కూడా మీరే వేయండి పిటిషన్స్ అంటే అప్పుడప్పుడు వేసేవాళ్ళం. ఆ కేసులో ఈయన చాలా కాలం నుంచి కోర్టుకు వస్తలేడు అనేది వారెంట్ రీకాల్ కానీ ఆయనంతలో ఆయన వచ్చి కోర్టులో సరెండర్ అయినాడు. ఆ రోజు నేను కోర్టులో లేను. అసదుద్దీన్ సరెండర్ అయిన రోజు మా జూనియర్ చేశాడు. చేసిన తర్వాత ఆయన జైలుకు పంపించినారు. బెయిల్ రాలేదు, గందరగోళమైనటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు చివరికి మళ్ళీ మా జూనియర్స్ అందరూ రిక్వెస్ట్ చేసి వారెంట్ రీకాల్ పిటిషన్ కోసం ఆర్గ్యూ చేయమన్న రోజు ఆ రోజు కోర్టు టైం అయిపోతుందని బెయిల్ ఇవ్వకుండా నేనే యూనిఫామ్ లో ఉండి తొందరగా బెయిల్ ఆర్డర్ తీసుకొని 5 దాటితే మళ్ళీ రిలీజ్ చేయాలనే ఉద్దేశం కోసం వెళ్ళడం జరిగింది. నాకు మీరు వివరణ ఇచ్చారు, నేను కూడా చూశాను. మన మధ్య కూడా ఒకసారి చర్చ వచ్చినట్టుంది. కానీ వాస్తవంగా ఆ రోజు మసీదు కూల్చివేత అనేది కూడా ఒక చర్చ అయింది. మతాలను రెచ్చగొట్టడం అనే ఒక ఆరోపణ కూడా అసదుద్దీన్ చేశారు. రెండవది ఆయన జైలుకి వచ్చి పట్టుబడిన సమయం ఏంటంటే అక్బరుద్దీన్ కేసు వచ్చినప్పుడే ఈయన కూడా 2013 జనవరిలో దాదాపు ఒకటే సమయంలో జైల్లో ఉన్నప్పుడే అసదుద్దీన్ ఓవైసీ కూడా వచ్చారు. కాబట్టి ఒక కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అప్పుడే మహాలక్ష్మి టెంపుల్, అక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ రావడం, వీటన్నిటి వల్ల ఒక ఉద్రిక్త వాతావరణము, మజ్లిస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్, మీరు అప్పటికి ఇంకా టీఆర్ఎస్ లో ఉన్నారు. నిజానికి టీఆర్ఎస్ కూడా వ్యతిరేకం స్థానికంగా. ఇన్ని వ్యతిరేకతల మధ్య మీరు చేయడం వల్ల ఇది వచ్చింది. అంటే యాదృచ్ఛికంగానే జరిగింది. ప్రొఫెషన్ పరంగా ఏముంటుంది రవి గారు, ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తుంటాం, యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటాడు ఒక వ్యక్తి, ఆయన హిందూ ముస్లిమా క్రిస్టియన్ అని చూడకుండా లిఫ్ట్ చేస్తాను నాయకుడు కావడం వల్ల. సో అక్కడ ఏమైంది, అప్పటికే చాలా మంది ప్రయత్నాలు చేసినారు, ఆయనకు బెయిల్ రావట్లేదు. సంగారెడ్డిలో నేను ఇంత పేరున్నటువంటి వ్యక్తిని, కొంత నేను రావడం వల్ల ఆయనకు న్యాయం జరుగుతుంది. గతంలో ఆ కేసు నేనే హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి జూనియర్స్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేసిన. అప్పుడు పెద్ద ఘర్షణ వాతావరణం అంటూ ఏం లేకుండే సార్. టీఆర్ఎస్ లో కూడా అప్పటికి కూడా పెద్ద ఇష్యూస్ ఏం లేకుంటుండే, మైనార్టీల పక్షంగానే ఉంటుండే టీఆర్ఎస్ అప్పుడు కూడా. కాబట్టి అప్పుడు పార్టీ లైన్ దాటి ఏం పోలేదు సార్ అప్పుడు నేను. తర్వాత నేను ఆ చేసినటువంటి బెయిల్ ని చాలా మంది నన్ను బీజేపీలోకి వచ్చిన సందర్భంగా విమర్శించడానికి వాడుకున్నారు, లేదా మా పార్టీలో నేనేదో విమర్శిస్తారు. అవకాశం ఉన్న ప్రతిదీ వాడుకోవాల్సిందే రాజకీయ నాయకుల లక్షణం. కాబట్టి నా ఎదుగుదలను ఎవరు లేని కొంతమంది దాన్ని ఏదో తీసుకొచ్చి అక్బర్కి బెయిల్ ఇచ్చిండు, అసదుకి బెయిల్ ఇచ్చిండు అని చెప్తున్నారు తప్పితే అది ప్రొఫెషనల్ గానే చూడాలి. చాలా మంది బీజేపీతో అసోసియేట్ అయిన అడ్వకేట్లు చాలా కేసులు చేస్తుంటారు నక్సలైట్లకి. ఇప్పుడు మేము ఉన్నది పల్లెటూరుల ప్రాంతాల్లో. విద్యాసాగర్ రావు గారు కూడా కరీంనగర్ లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసినప్పుడు వారి మీద కూడా ఒత్తిడి ఉండే. అనేక మంది మావోయిస్ట్ నాయకులకి బెయిల్స్ ఇప్పించాల్సి వచ్చింది. అది మా ప్రొఫెషన్ తప్పదు. అది ఎందుకంటే మా అమ్మ నాన్న ఊర్లో ఉంటారు సార్, పల్లెటూరులో ఉంటారు, వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఎవరో ఒక ఆయన వస్తాడు, దళ నాయకుడు అని ఒక ఉత్తరం ఇచ్చిపోతాడు, ఈయనకు బెయిల్ చేయించమని నీ కొడుకు పంపమ్మా అని చెప్తాడు. పొద్దునగానే మా అమ్మ ఎడుచుకుంటే ఉత్తరం నాకు పంపిస్తుంది, బిడ్డ దళం వచ్చింది చెప్పిపోయింది అని. ఏం చేస్తాం అప్పుడు? మళ్ళీ అదే సిద్ధాంతం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అమ్మ నాన్న బతకాలంటే మనం పని చేయాల్సిందే. అమ్మ నాన్న ఊరు వదిలిపెట్టి రారు కదా, వాళ్ళని గౌరవించాల్సిందే మనం, తప్పదు అప్పుడు.
కంపల్షన్, సొసైటీలో ఉన్న కంపల్షన్స్ రవి గారు. రామ్ జేత్మలాని ఆ విధంగా చూస్తే ఎప్పుడు బీజేపీ దీనికి లోబడి ఉండలేదు. ఆయన ఎప్పుడు కేసులు ఆయన ప్రొఫెషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, హైలీ పెయిడ్ అడ్వకేట్ కాబట్టి ఆయన కాంగ్రెస్ కేసులు చేస్తాడు, బీజేపీ కేసులు చేస్తాడు. మొన్న కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు కేసు చేసిండు, 2 లక్షలు ఏదో ఫీజు మన దగ్గర, 2 కోట్ల ఏదో ఫీజు మన దగ్గర రిఫ్ట్ వచ్చింది, నేను ఇస్తా అని చెప్పలేదని ఆయన, లేదా అడిగినా అని, రకరకాల గొడవలు ఉంటాయి సార్. దాన్ని ప్రొఫెషన్ వరకే చూడాలనేది నా విజ్ఞప్తి. మీరు కూడా హైలీ పెయిడ్ అడ్వకేటే కదా, ఐ థింక్. సో తెలంగాణలో ఏజ్ గ్రూప్ లో కొంచెం బాగా, రెండోది మీరు తీసుకునే క్రిమినల్ కేసులు వివాదాస్పదమైన వాటికి కూడా భయపడకపోవడం. సరే, ఇప్పుడు నేమ్ ఎన్కౌంటర్లో ఇట్లాంటి కేసులన్నీ నేమ్ ఫేమ్ తప్పితే ఏముంటుంది సార్ ఒకళ్ళకి కానీ మనుషులకు కానీ? అయితే ఫేమ్ రావాలి, లేకపోతే నేమ్ రావాలి. ఈ రెండిట్లలో దేనికోసమే చేస్తాను సార్. జనరల్గా ప్రొఫెషన్లో ఏముంటుంది సార్ అంటే, ఇప్పుడు రేప్ కేసులు జరుగుతున్నాయి అనుకోండి, అట్లాంటివి వాదించాలంటే అడ్వకేట్లు భయపడతారు. ఎందుకంటే అక్కడ ఒక విక్టిమ్ చెప్పిన ఎవిడెన్స్ తోటి మొత్తం మనకి శిక్ష పడుతుంది. అడ్వకేసీ ఎట్లుంటుంది సార్ అంటే, ఇప్పుడు నేను వాదించిన ఒక కేసులో నేను ఓడిపోయి లైఫ్ పడ్డది అనుకోండి సార్, ముద్దాయి జైల్లో ఉంటాడు, భార్య పిల్లలంతా బయట తిరుగుతుంటారు, ఎవరు చేసిరు నీ కేసు అంటే రఘునందన్ సార్కి ఇచ్చినవి అన్నారు అనుకోండి, ఏం చెప్తారు పక్కన ఉన్న అడ్వకేట్లు? ఆయన కోర్టుకే రాడు, ఊకే వకాలత్ చేస్తా ఉంటాడు, ఆయన దగ్గరకు పోతావా, నా దగ్గరకు వస్తే గెలిచి ఉండేటోని అని బదనామం ఎక్కువ ఉంటుంది. సో జనరల్ గా చాలా మంది అడ్వకేట్లు హెజిటేట్ చేసిన కేసులు, భయపడిన కేసులు, ఓడిపోతావు అనుకుని వదిలేసినటువంటి కేసులు, ఎక్కువగా మొండి కేసులు నేను వాదిస్తుంటాను సార్. బాగా కాంప్లికేట్ అయినటువంటి కేసులు నేను వాదిస్తుంటాను. దానివల్ల నాకు మీరు అన్నట్టు చాలా పేరు వచ్చింది, పేరుతో పాటు డబ్బులు కూడా వచ్చినాయి రవి గారు, దాంట్లో మొహమాట పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు అన్నట్టు హైలీ పెయిడ్ కాకుండా కానీ ఐ హావ్ బీన్ పెయిడ్ వెరీ గుడ్ బై మై క్లయింట్స్. చాలా మంది వివిఐపి క్లయింట్లకి ఫెయిర్లీ పెయిడ్ సార్, as far as I am concerned ఫెయిర్లీ పెయిడ్. జట్మలాని గారి లాగా, పాల్కి వాళ్ళ లాగా నిమిషానికి 1,00,000 ఇవ్వండి అని తీసుకోలేకపోవచ్చు, బట్ ఐ హావ్ బీన్ పెయిడ్ ఇన్ lakhs ఫర్ మై క్లయింటేజ్. అట్లా చూస్తే సోరాబుద్దీన్ ఎన్కౌంటర్ నుంచి నయీం ఎన్కౌంటర్ వరకు చాలా జరిగాయి హైదరాబాద్. సరే ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి, ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా ఉన్న మహేందర్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు, అప్పుడే హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ భూమి ఎక్కువ వస్తుంది, గొడవలు నడుస్తూ ఉన్నాయి. పోలీసులకి అప్పటికి సివిల్ లాస్ మీద ఎక్కువ కమాండ్ లేకుండే, జీపీఎల్ అంటే ఏంది, నోటరీలు అంటే ఏంది, అగ్రిమెంట్లు ఏంటి అంటే. అప్పుడు మహేందర్ రెడ్డి గారు పిలిచి కొంత మాకు అవగాహన కోసం క్లాసులు చెప్పండి అంటే కొందరికి చెప్పినా నేను. సో ఇట్ ఆల్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్. నాకున్న యాక్యురసీని, నాకున్నటువంటి స్పీడ్ ని గమనించి కొన్ని సందర్భాల్లో అటు పోలీసులు అవకాశం ఇచ్చారు, ఇటు నక్సలైట్లు అవకాశం ఇచ్చారు. అది సౌరబుద్దీన్ ఎన్కౌంటర్ అయినా, ఇటు నయీం ఎన్కౌంటర్ అయినా, ఎవరు చెయ్యరు, కలవరు, భయపడతారు అనుకున్నటువంటి కేసులలో, సరే ఇప్పుడు నన్ను నేను కాపాడుకోలేకపోతే నేను నా క్లయింట్ని ఎట్లా కాపాడుతాను చెప్పండి? పోలీసులకు భయపడి నేను వకాలత్ బంద్ చేసేటువంటి పరిస్థితి ఏముంటుంది? అది నయీం కేసు అయినా, సౌరబుద్దీన్ కేసు అయినా, లేకపోతే డ్రగ్స్ కేసు అయినా, మీరు చట్టాన్ని గౌరవించాల్సిన వాళ్ళు, చట్టాన్ని అమలు పరచాల్సిన వాళ్ళు, మీరు హ్యాండెడ్ బిహేవియర్ చేస్తూ మాకు నచ్చలేదు కాబట్టి మేము ఇల్లు తాళం వేస్తాం, మాకు నచ్చలేదు కాబట్టి మిమ్మల్ని అర్ధరాత్రి రిమాండ్ చేస్తాం, ఇది ఎట్లా కుదురుతుంది సార్? దాన్ని నేను ప్రశ్నిస్తాను. ప్రొఫెషనల్ గా మీరు 2 వైపులా కూడా చేశాను సార్, అందరికీ చేశాము. అటు పోలీసు ఉన్నతాధికారులకు కూడా కొన్ని సందర్భాల్లో చేయాల్సి వచ్చినప్పుడు చేసినాం సార్. అది ప్రొఫెషనల్ అడ్వైజ్.